హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు టేస్టీగా పుదీనా పచ్చడి తయారు చేసుకున్నామండి. కావాల్సిన పదార్థాలు: పుదీనా 3 కట్టలండి, ఒలిసి శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని, కొబ్బరి 1/4 చిప్ప, టమాటాలు ఒక 3, పచ్చిమిర్చి తగినన్ని, ఉల్లిపాయలు ఒక 3 చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చింతపండు, నిమ్మకాయలు సగం అంత, ఉప్పు తగినంత. ఇప్పుడు ఇవన్నీ నేను ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి, మీకు చూపిస్తాను. ఇవన్నీ చక్కగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు చూపిద్దామని నేను ఫ్రై అయిపోయినవి చూపిస్తున్నాను. ఉల్లిపాయలు అయితే నేను ఫ్రై చేసేటప్పుడు స్కిప్ అయిపోయింది, మిగతావన్నీ నేను చూపిస్తాను. ఉల్లిపాయల వీడియో అయితే మిస్ అయిపోయిందండి. ఇదిగోండి, బాండీలో ఆయిల్ వేసి 3 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకొని చక్కగా ఇలాగ మెత్తబడే వరకు, తొక్క సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలను తీసేసుకొని మనం ఇదే బాండీలోనే అన్నీ ఫ్రై చేసుకోవచ్చు, ఏమవ్వదండి, చక్కగా ఫ్రై అయిపోతాయి. వీటిని తీసేసి ఇందులోకి మనం పచ్చిమిర్చి కూడా వేసి చక్కగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా, పుదీనా కూడా అన్నీ విడివిడిగా ఫ్రై చేసుకుందాము. మరలా కొద్దిగా ఆయిల్ వేసుకొని కరివేపాకు ఇది కూడా కొంచెం బాగా కరకరలాడేలాగా ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే మనకు ఉల్లిపాయలు కూడా అలాగే ఫ్రై చేసుకున్నాను, ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది, చెప్పాను కదండి. ఇలాగ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కొత్తిమీరను కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకుందాము. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఒక కట్ట పైన వేసుకున్నాను నేను. చిన్న కట్టలు అయితే 2 వేసుకోవచ్చు. అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి పుదీనా 3 కట్టలు శుభ్రంగా ఉప్పు నీళ్ళతో 3 సార్లు వాటర్ చేంజ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇసుక ఉంటుంది ఆకుకూరలు అన్నిట్లోనూ. ఇలాగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని బాండీలో చక్కగా కలుపుతూ దీన్ని వేపుకోవాలి. మరీ ఒట్టిగా ఎండిపోయినట్లు కాదండి, ఆకు మెత్తబడితే సరిపోతుంది. పుదీనా ఇలాగ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రై చేసుకునేటివన్నీ మనము కొద్దిగా చల్లార్చుకుంటే మిక్సీ వేసుకునేటప్పుడు మిక్సీ హీట్ అవ్వకుండా ఉంటుంది. వీటిని కొంచెం చల్లార్చుకుందాము. కొబ్బరి కూడా కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాము. బాండీ వేడికి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ కట్టేసి నేను ఇలాగ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీ వేసుకుందాము. దీంట్లోకి మనం కొంచెం ఉప్పు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు వేసి ఫస్ట్ కొంచెం మిక్సీ చేసుకుంటున్నాను. చింతపండు తగినంత వేసుకోండి, మరీ ఎక్కువైనా బాగోదు. కాకపోతే పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి చింతపండు కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటాలు కూడా కలిపి మిక్స్ చేశానండి. ఇప్పుడు పుదీనా కూడా వేసేసి చక్కగా మెత్తగా ఇలాగ గ్రైండ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందామండి. పోపు వేయకుంటే ఏది టేస్ట్ ఉండదండి. మనం తాలింపు వేసి పెట్టుకుంటే మనం 2 రోజులైనా కూడా చెడిపోకుండా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది జ్వరం వచ్చిన వాళ్ళు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, నాలుక బాగా పచ్చం తిని నాలుక చచ్చుబడినట్లు అయిపోయి సరిగ్గా అన్నం తినడం మానేస్తారండి. అలాంటి వారికి మనము ఇంత పచ్చిమిర్చి కాకపోయినా లైట్గా మనం పచ్చిమిర్చి వేసి పుదీనా చట్నీ చేసి మనం అన్నం తినిపించామనుకోండి, నాలుకతో కొంచెం చప్పరించినా కూడా రుచి కణాలు మరలా అక్కడ పుడతాయండి. అప్పుడు చక్కగా వాళ్ళు భోజనం చేయడానికి ఈజీగా తినగలుగుతారు, ఆకలి కూడా పుడుతుంది. ఇలాగ పుదీనా పచ్చడి పోపు పెట్టుకుందాము. ఆవాలు, జీలకర్ర 1 స్పూను, మినపప్పు, శనగపప్పు కూడా 1 స్పూన్ వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్నుల్లిపాయలు కొంచెం నలగ కొట్టి వేసుకోవాలి. ఆవాలు మటుకు బాగా చక్కగా పేలే వరకు వేపుకోండి, ఎందుకంటే దాంట్లో నుండి ఆయిల్ వస్తుందండి, చక్కగా మంచి స్మెల్ ఉంటుంది. కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఎండుమిర్చి అయితే నేను వేయట్లేదండి. మీకు కావాలంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు, లేకపోతే వద్దనుకుంటే మానేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదు.
ఎండుమిర్చి వేసినా కూడా వాటిని తీసి పడేస్తారు కాబట్టి వేయట్లేదు. చక్కగా ఇది చట్నీ అంతా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనము ఈ ఫ్రై అయిన తాలింపును అందులో వేసుకుందాము. ఫ్రై అయిన తాలింపులోనికి చట్నీ వేసుకుంటున్నాను. కొద్దిగా ఈ ఆయిల్లోనే కొంచెం మగ్గినట్లు చేస్తే చట్నీ బాగుంటుందండి. ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ కట్టేసుకొని ఇలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. తాలింపు మొత్తం చట్నీకి మిక్స్ అయ్యేలాగా. చూడండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా తినడానికైతే ఇంకా అదిరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా చట్నీ. మనం దోశలోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి, పూరీలోకి, పరోటాలోకి, జొన్న రొట్టెలోకి ఏ దాంట్లోకైనా తినచ్చండి. అన్నంలో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. పప్పుచారు అన్నంలోకి నంచుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఇంకా ఉత్త పుదీనా పచ్చడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే తరచుగా చేసుకుంటానండి. వారానికి ఒక 2 సార్లన్నా పుదీనా పచ్చడి చేసుకుంటాను. మనకు నాలుక టేస్ట్ కనుక్కోవడానికి, రుచి కణాలు మరలా వృద్ధి అవ్వడానికి పుదీనా పచ్చడి సహాయం చేస్తుంది. అనారోగ్యం ఉన్న వాళ్ళు తిన్నా కూడా ఏం కాదు, మంచి టేస్ట్ తెలుస్తుందండి. అందుకని ఇలాగ పుదీనా పచ్చడిని తయారు చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది పుదీనా పచ్చడి. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సులభంగా అన్నీ వేపుకున్నామంటే సులభంగా మిక్సీ పట్టుకోవచ్చు, లేదా రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.